నమస్కారం నా పేరు విక్టర్ మీరు చూస్తున్నారు పీవీ ఎడిటింగ్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనకు పాత ఫోటోల మీద లైన్స్ గీతలు మరకలు అనేది ఉంటదన్నమాట ఆ మరకల్ని మనం ఒక క్లిక్ అయితే మనమైతే ఒక యాప్ అయితే మనకి ఎడిటింగ్ అయితే సింపుల్ గా ఎడిటింగ్ చేసిస్తుందన్నమాట ఇంతకుముందు చేసిన వీడియోలో మీకు చెప్పాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని ఆ వీడియో అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నాం ఫ్రెండ్స్ అలాగే ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఒక క్లిక్ అయితే మనకి కలర్ ఫోటోగా ఎలా మార్చుతుందనేది ఒక యాప్ లో అయితే మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఒక లో క్వాలిటీలో ఉన్న ఫోటోని హై క్వాలిటీలోకి ఒక హెచ్డి క్వాలిటీలోకి మనము ఏ విధంగా చేశామనేది పోయిన వీడియోలో అయితే మనం పూర్తిగా చూసాము ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఛానల్కి అయితే సపోర్ట్గా ఉండమని అడుగుతున్నాను అలాగే ఈ యొక్క వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి ఆ యాప్లో ఉన్న అన్ని ఆప్షన్స్ గురించి చెప్పడానికైతే వీడియో అయితే లెంత్ అవుతుంది అందుకోసం అయితే నేను పార్ట్గా చెప్తున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ యొక్క వీడియోకి అయితే మంచి సపోర్ట్ ఇవ్వండి ఈ యొక్క ఛానల్కి మరీ గట్టి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం ఓకే గైస్ మనమైతే ఇప్పుడు రెమినీ యాప్లోకి వెళ్దాం అనమాట పోయిన వీడియోలో నేను చెప్పినట్లుగా డీ క్రాచెస్ అలాగే కలర్ ఫోటోగా ఏ విధంగా చేయాలని ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే డీ క్రాచెస్ అని ఉంది కదా ఇక్కడ చూడండి డీ క్రాచెస్ అనేది అందులోకి అయితే మనం ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఫొటోస్ అయితే డైరెక్ట్ చూపిస్తుంది అనమాట ఇంతకుముందు నేను ఆల్రెడీ ట్రై చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉంది అంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేశాను అనమాట ఆ ఫ్యామిలీ ఫోటోని అయితే చూపిస్తాను చూడండి ఎన్ని గీతలు ఉన్నాయి ఎన్ని అంటే లైన్స్ ఉన్నాయి చూడండి ఫోటో అనేది డ్యామేజ్ చాలా ఎక్కువ ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ రెడ్ కలర్ ఇంతకుముందు చేసిన ఫోటోని అంటే క్వాలిటీ లేని ఫోటోని మనం హై క్వాలిటీలోకి ఎలా తీసుకొచ్చామో అదేవిధంగా ఈ ఆప్షన్ కూడా అంతే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా రైట్ క్లిక్ చేసేస్తే మనకైతే ఒక సింపుల్గా ఒక యాడ్ అయితే ప్లే అయిపోతుంది అనమాట సింపుల్గా ఆ రైట్ క్లిక్ చేస్తే చాలు మనకైతే ఎడిటింగ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ యాడ్ ఫుల్గా మనమైతే చూడాలన్నమాట అంటే కట్ చేయకూడదు అనమాట ఈ యాడ్ చూస్తేనే మనకైతే ఫోటో అనేది ఎడిటింగ్ అయిపోతుంది అనమాట అంతే సింపుల్గా ఒక స్టెప్లోనే మనకైతే ఎడిటింగ్ అయితే అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ యాడ్ అయిపోయాక మనం వెయిట్ చేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ యాడ్ అయితే మనకి అయిపోయింది ఇక్కడ క్యాన్సిల్ అయితే మనం చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సెంటర్లో ఒక లైన్ అనేది ఇచ్చారన్నమాట అటు సైడ్ బిఫోర్ ఆఫ్టర్ పైన కూడా ఇచ్చారు చూడండి క్లీన్గా చూడండి నేను ఇప్పుడైతే ఈ సెంటర్ లైన్లో ఇక్కడ 2 సైడ్ యారో మార్క్ ఉంది కదా ఆ మార్కుని పట్టుకొని మనం ఇటు ముందుకు ఇటు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎంత క్లీన్గా వచ్చేసింది అనమాట ఇక్కడ 100కి 90% అయితే మనకైతే పూర్తిగా మనకు లైన్స్ అనేది తీసేస్తుంది చూడండి సింపుల్గా ఒక క్లిక్ తోటే మనకైతే ఫోటోలో ఉన్న క్రాచెస్ని అయితే మనకు తీసేస్తుంది అనమాట ఈ యొక్క యాప్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడైతే మీరు గమనించవచ్చు చాలా వాటికి ఇక్కడ తలలో లైన్స్ మీకైతే ఆటోమేటిక్ కనపడుతుంది కావాలా చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో అంటే డ్యామేజ్ ఉన్న ఫొటోస్ని అయితే సింపుల్గా ఒక క్లిక్ అయితే మనం ఈ యాప్లో అయితే మనం ఎడిటింగ్ చేసాం 100కి 90% అయితే మనకి క్లీన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ యాప్ని అయితే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు సూపర్ యాప్ అనమాట మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఇలాంటి ఫొటోస్ అంటే మీ ఇంట్లో ఉన్న పాత ఫొటోస్ని అయితే ఇలాగా ఎడిటింగ్ అయితే సింపుల్గా మనం అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ బటన్ ఉంది కదా చూపిస్తున్నాను చూడండి కార్నర్లో ఇక్కడ పైన అయితే డౌన్లోడ్ అని ఉంది ఇక్కడ డౌన్లోడ్ బటన్ నొక్కినైతే మనకైతే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్గా ఎలా మార్చడం ఇక్కడ ఉన్నదిగా ఫ్రీ కాయిన్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ 10 ఉంటాయి నేను ట్రై చేసి ఒక 5 ఉంచాను అనమాట మనకి వీడియో చేయాలి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా ఎలా మార్చుకోవాలి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందని మీకు చూపిస్తాను ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ కార్నర్లో ఆ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కలరైజ్ అని ఉంది కదా ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది కలరైజ్లోకి వెళ్ళినట్టయితే మనకైతే ఇక్కడ ఆల్రెడీ మనకు చూపిస్తుంది బ్లాక్ అండ్ వైట్ని కలర్గా ఎలా చేసిందని ఇక్కడ చూపిస్తుంది చూడండి అలాగే మనం ఇక్కడ యూజ్ ఇట్ అని ఉంది కదా కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసినట్టయితే మనకైతే ఫొటోస్లోకి వెళ్తుంది అనమాట ఇప్పుడే నేను అయితే చిరంజీవి ఫోటోని
తీసుకుంటాను. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. చిరంజీవి ఫోటోని అయితే నేను యాడ్ చేశాను అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఫోటోని నేను ఇక్కడ సింపుల్గా ఈ రైట్ క్లిక్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. రైట్ క్లిక్ అని చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు సింపుల్గా ఒక యాడ్ అయితే మనకి ప్లే అయిపోతుంది. ఆ యాడ్ ఫుల్గా మనమైతే చూసేద్దాం. ఈ యాడ్ ఫుల్గా చూసిన తర్వాత మనకైతే ఖచ్చితంగా మనకి కలర్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోని మనం కలర్లోకి మార్చుకున్నట్టే. సింపుల్, ఇంతకంటే మంచి యాప్ అనేది మనకి ఇంకా దొరకదు అనమాట. సింపుల్గా మంచి క్వాలిటీలో మనకైతే ఇస్తుంది అనమాట ఈ యాప్. ఓకే ఫ్రెండ్స్, ఈ యాడ్ అయిపోయేదాకా మనం వెయిట్ అయితే చేయాలా, క్యాన్సిల్ అయితే చేయకూడదు అనమాట. ఇది ఒకటి మర్చిపోకండి. ఇట్ట నెట్ ఉండాలి, ప్లస్ యాడ్ అయితే ఫుల్గా ప్లే అయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను యాడ్ అయితే ఫుల్గా ప్లే అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్సిల్ బటన్ క్లిక్ చేస్తున్నాను. మనకైతే ఫోటో అనేది రీడింగ్ చేసుకుంటుంది. ఫుల్గా కలర్గా తీసుకురావడానికి అయితే మనకి ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాసెసింగ్ జరిగేసింది. ఇప్పుడు చూడండి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఏందాక మనం చూసాం కదా, మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్ మనం ప్రెస్ చేసి మనం అటు ఇటు జరుపుతుంటే మనకి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా ఎలా మార్చానని సింపుల్ క్లిక్ అనమాట. ఇంతకంటే మంచి యాప్ మనకి దొరకదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత క్లీన్గా ఉందో, అసలు ఎక్సలెంట్ అనమాట. ఇంతకంటే మంచి ఈ కలర్ ఫోటోగా అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా మనం సింపుల్గా అయితే ఒక క్లిక్ అయితే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కార్నర్లో డౌన్లోడ్ బటన్ ఉంది కదా, డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసినట్టు మనకి గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు లో క్వాలిటీలో అసలు క్లారిటీయే లేని ఫోటోని ఒక హెచ్డి క్వాలిటీలో ఎలా తయారు చేసుకుని ఇంతకుముందు వీడియోలో అయితే చేశాను అనమాట. ఇదే యాప్లో ఏ విధంగా చేయాలనేది ఆ వీడియో చూడాలనుకుంటే పైన కార్డులో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే క్లిక్ చేసి మీరు ఆ వీడియోనైనా చూడొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లో క్వాలిటీ టు హై క్వాలిటీ అని. మీరు అక్కడ నుంచి అయినా మీరు వీడియో అయితే చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం, ఇలాంటి మంచి మంచి యాప్స్ కోసం అయితే, మంచి మంచి ఎడిటింగ్ కోసం అయితే ఈ యొక్క ఛానల్ని మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఈ యొక్క ఛానల్కి మంచి సపోర్ట్గా నిలవమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.